హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏపీ రాష్ట్రంలో అమ్మకి వందనం పథకానికి ఎన్నో పుకార్లు తలెత్తుతున్నాయి. ఈ పథకం ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్క బిడ్డకే చెందుతుందని, అది కూడా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లే వాళ్లకే అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పుకార్లు ఎన్నో షికార్లు చేస్తున్నాయి. వీటన్నిటికీ మంత్రి నారా లోకేష్ గారు ఒక ఫుల్ స్టాప్ చెప్పారు. అమ్మకి వందనం పథకానికి సంబంధించి ఎన్నో డౌట్స్ అన్ని మీకు ఈ ఒక్క వీడియోలో క్లియర్ అవుతాయి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. తల్లికి వందనం పథకం ఒక్క బిడ్డకేనా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిగా మంత్రి లోకేష్ తేల్చేశారు. వీళ్ళ పథకాలు అమలు పైన చర్చ మొదలైంది. అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి బిడ్డకు 15,000 చొప్పున తల్లికి వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చింది. ఈ పథకం అమలు విషయంలోనూ అనేక రకాల అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఒక బిడ్డకే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనే వార్తలు వినిపించాయి. తల్లికి వందనం ఖరారు గురించి మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు. కీలక అంశాలను కూడా వెల్లడించారు. ఈ పథకం అమలుపై తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే బిడ్డలుంటే అందరికీ 15,000 చొప్పున తల్లుల ఖాతాలలో 15,000 రూపాయల నగదు జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ ప్రకటించిన సూపర్ 6 లో ఈ పథకానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. ఏపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుపైన చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం లబ్ధిదారుల ఆధార్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఆ జీవో ద్వారా కొన్ని అనుమానాలు కూడా తెర మీదకు వచ్చాయి. దీంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అందిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఇంకా ఎలాంటి కోతలు లేకుండా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి అమలు చేస్తామని లోకేష్ గారు చెప్పారు. మేము వ్యతిరేకం కాదు, ఇక ఇంగ్లీష్ విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకం కాదని లోకేష్ స్పష్టం చేశారు. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదన్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా విద్యార్థులకు టోపెల్ల శిక్షణ పరీక్షల వల్ల పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా పడుతుందన్నారు. ఈ టోపెల్ శిక్షణలో అమెరికన్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారన్నారు మంత్రి గారు. గత ప్రభుత్వం నిర్వహించిన నాడు నేడు పథకం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదని వ్యాఖ్యానించారు. ఇంకా నాడు నేడులో పాఠశాలల అభివృద్ధి చెందితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని మంత్రి లోకేష్ గారు ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలను ఎలాంటి కోత లేకుండా అందరికీ అందిస్తామని మంత్రి లోకేష్ గారు చెప్పారు. ఈ వీడియోతో మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.